లక్నో అప్ అండ్ డౌన్స్. రిషబ్ పంత్ బ్యాట్ నుండి అస్సలు పరుగులే రావట్లేదు. ప్రైస్ ట్యాగ్ బరువు ఏమైనా ఉందేమో బ్రెయిన్ పై అంటున్నారు. ఎందుకుండదు, అక్కడ ఉంది సంజీవ్ గోయంకా కదా. లాస్ట్ టైం మనం చూసాం కేఎల్ రాహుల్ పైనే విరుచుకుపడ్డాడు సంజీవ్ గోయంకా. అటువంటిది ఏకంగా 27 crores ఇచ్చాడు రిషబ్ పంత్. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేసి. ముందు నికోలస్ పూరన్, ఆయుష్ బదోని ఆదుకోవడం వల్ల 171 పరుగులు అయితే చేశారు లక్నో సూపర్ జైంట్స్. ఇక ఈ లక్ష్య ఛేదంలో అటు పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఫినిష్ చేశారని చెప్పాలి. ఇక ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా డెసిషన్స్, బ్యాటర్గా షాట్స్ అదరగొడుతున్నాడు. ఇక చివరిదాకా క్రీజ్లో ఉండి నాట్అవుట్గా నిలిచి హాఫ్ సెంచరీ సాధించి మరీ భారీ విజయాన్ని అయితే అందించాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ అని చెప్పాలి శ్రేయస్ అయ్యర్కి. ఇక ముఖ్యంగా యంగ్స్టర్ ప్రభు సిమ్రన్స్ కూడా అదరగొట్టాడు. కేవలం 34 balls-లోనే 69 runs అయితే కొట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో రిషబ్ పంత్ మాట్లాడుతూ, మా హోమ్ గ్రౌండ్లో మేము మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధాకరం. ఇక మా టీంలో ప్రతి ఒక్క కొత్త టాలెంట్ అయితే బయటకు వస్తుంది ప్రతి మ్యాచ్లో. ముందు మేము మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పాడు. ముఖ్యంగా నా బ్యాట్ నుండి రన్స్ రావాల్సి ఉంది. భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ప్రెషర్లో అవుట్ అవుతున్నానని రిషబ్ పంత్ అయితే తెలిపాడు. Thank you for watching. Please do subscribe for more cricket updates.